కానీ మోను ఇయ్యడు. తర్వాత రాజు చాలా బాధపడుతూ తన ఇంట్లోకెళ్ళి పండుకుంటాడు. అప్పుడు మోను సైకిలే రాజు కలలో వస్తుంది. రాజు మెల్లగా అడవి వైపు వెళ్తాడు. అడవిలో వెళ్తుంటే ఒక మంత్రగత్తె కనిపిస్తుంది. ఆ మంత్రగత్తె రాజుని పిలిచి నీకు కొత్త సైకిల్ కావాలని అడుగుతుంది. రాజు వెళ్తుండగా మంత్రగత్తె మార్చుకొని రాజుని అడుగుతుంది నీకు కొత్త సైకిల్ కావాలా అని. కానీ అప్పుడు నువ్వు ఒక మూట మోస్తేనే నీకు కొత్త సైకిల్ ఇస్తానని అంటుంది. ఆ మూట మోసేటప్పుడు రాజు అలసిపోతాడు. అలసిపోయాక మంత్రగత్తె రాజుని మాయ చేస్తుంది. తర్వాత తన నిజస్వరూపం బయట పెట్టుకొని రాజుని తీసుకెళ్దామని అనుకుంటుంది. అప్పుడే మన సూపర్ హీరో చోటా భీమ్ బయటకు. తర్వాత ఏం జరిగిందో చూడే ముందు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత చోటా భీమ్ వచ్చాక ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. వస్తాడు. బయటకు వచ్చాక చోటా భీమ్ రాజుతోటి ఫైట్ చేశాక రాజుని మంత్రగత్తెతో ఫైట్ చేశాక రాజుని మాయకెళ్ళి తీస్తుంది. తర్వాత మంత్రగత్తె రాజుకు కొత్త సైకిల్ ఇస్తుంది. దీంతో రాజు చాలా హ్యాపీగా ఉన్నాడు.